ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సింప్టమ్స్ కాదు రూట్ కాజ్ ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ ప్రత్యేకత. ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వదిలే పారిపోయారు. నో, మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వదిలే ఎక్కడికి పారిపోలేదు. ప్రజల కష్టాలు తీర్చడానికి అన్ని రాష్ట్రాలు పర్యటించి పంజాబ్ నుంచి బియ్యాన్ని, మహారాష్ట్ర నుంచి పంచదారని, కర్ణాటక నుంచి కందిపప్పుని అప్పుగా సంపాదించారు. అవి రైళ్లలో, లారీల్లో బయలుదేరి మన రాష్ట్రానికి వస్తున్నాయి. అవి గనక ఇక్కడికొస్తే మన వ్యాపారం 3 శ్రాద్ధాలు 6 తద్దినాలుగా తయారవుతుంది. అర్థమైంది ప్రెసిడెంట్. ఒక్కసారిగా అందరం బిచ్చగాళ్ళం అయిపోతాం. దాచేసిన సరుకు బయట పెట్టకపోతే ప్రజలు పాతేస్తారు, బయట పెడితే మనం మట్టయిపోతాం. మమ్మల్ని దుస్థితి నుంచి మీరే కాపాడాలి. ఏమి భయపడకు మై డియర్ విపి. ఇతర రాష్ట్రాల్లో బయలుదేరిన సరుకులు మన రాష్ట్రంలోకి రాకుండా చేసేయండి. అదేలా ప్రెసిడెంట్? ఎలాగా? మన సరిహద్దుల్లో ఉన్న రైలు బ్రిడ్జీలను కూల్చేయండి, లారీలు రాకుండా రోడ్లను తగ్గొట్టేయండి, కాదన్న వాడిని అలా కాల్చిపారేయండి. అంతే. మన పథకానికి ఎవ్వడు అడ్డు రాడు. వస్తాడు. ఎవడు వాడు? భారత్. ఈ భారత్ బ్రతికుండగానే పథకమేది భారత్ మిస్టర్ కోటేశ్వరరావు. అలాగా? అయితే ముందుగా భారత్నే పేల్చేద్దాం. భారత్ నే పేలుస్తావో నువ్వే పేలిపోతావో కాలమే నిర్ణయిస్తుంది మై డియర్ హెడ్ ఆఫ్ ది విపి. నువ్వు చేయబోయే మారణ హోమాన్ని ఎలా ఆపు చేయాలో నాకు తెలుసు. గుడ్ బై. ఆగు భారత్. పోలీసులు నీ కోసం ఊరంతా గాలిస్తున్నారు. ఇప్పటికైనా మర్యాదగా నాకు లొంగకపోతే నీ ప్రాణాలు నా చేతుల్లోనే పోతాయి. నీలాంటి కుక్కలకు లొంగే కన్నా చావే నయం. ఫైర్! ఫైర్! Stop that! What is this nonsense? బేబీ, నువ్వు లోపలికి తప్పుకో. భారత్, నా కోసం ఆలోచించుకో. పారిపో. ఏమయ్యాడబ్బా? మీరు అటేనండి. నువ్వు బిడ్డలు వారం రోజులుగా నీ ప్రవర్తనలో ఒక విచిత్రమైన మార్పు కనిపిస్తోంది. ఎప్పుడు ఆలోచిస్తున్నట్టు కూర్చుంటావు. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ డిసైడ్ చేయడంలో కూడా నీకు ఇంట్రెస్ట్ లేదు. వేలికు ఉంగరాన్ని పెట్టుకోనా పారాయనా అన్నట్టు తీస్తున్నావు, పెడుతున్నావు. మోహన్, నేను మీతో ఒక విషయం చెప్పాలి. నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏమిటో నాకు ముందే తెలుసు. నన్ను నువ్వు పెళ్లి చేసుకోబోవటం లేదు. అచ్చా, నాకంటే ముందే నువ్వు భారత్ను ప్రేమించావని మన నిశ్చితార్థం రోజునే నేను తెలుసుకున్నాను. ఆనాడు ఈనాడు నీ హృదయంలో ఉన్నది భారతే. ఆ నిజాన్ని తేల్చుకుందామనే ముహూర్తాలు లేవంటూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాను. మొన్న పార్టీలో నిన్ను నువ్వు మర్చిపోయి ఆ భారత్తో గొంతు కలిపినప్పుడే నీ హృదయం నాకు అర్థమైపోయింది. భారత్ని అంతగా ప్రేమించిందానివి మళ్ళీ నా చేత ఉంగరం ఎందుకు తొలగించుకున్నావు? నా సిరి సంపదల కోసమేగా? అవును మోహన్ గారు, ప్రేమలో ఉన్న శక్తిని గ్రహించలేకపోయాను. భారత్ నన్ను సుఖపెట్టలేడని మీ చెంతం చేరాను. కానీ నా హృదయం అనుక్షణం నన్ను చిత్రవచ్చేస్తోంది. ఒక మనిషిని ప్రేమించి మరో మనిషితో జీవితాన్ని పంచుకోవాలని భావించిన నేను కళంకిని. మోహన్ గారు, కళంకిని. ఈ కళంకాన్ని నాకు నేనే తుడిచేసుకోవాలి.
భారత్ ఎలాగో నన్ను స్వీకరించడం నాకు తెలుసు. అయినా భారత్ ని తలుచుకుంటూ ఈ జీవితాన్ని ఒంటరిగా గడిపేస్తాను. మోహన్ గారు, మీతో శుభలేఖల వరకు ప్రయాణించి పీట్ల మీద కూర్చోకుండా తప్పించుకోవాలనుకుంటున్నా నన్ను క్షమించండి సార్, క్షమించండి. ఆశ, తెలుసో తెలియకో మీ ఇద్దరిని నేను విడదీశాను. తిరిగి నేనే కలపాలి, కలుపుతాను. అదంత సులభం కాదు మోహన్ గారు. ప్రయత్నిస్తాను. ఇప్పుడే వస్తాను. అరే, ఆశ ప్రేమకి పిలుపుకి ఎంత శక్తి ఉంది! మిమ్మల్ని పట్టి లాక్కొచ్చింది. ఆశా, మిస్ మోహన్ ప్లీజ్. ఆశ పేరు వెనగానే పరిగెత్తుకొచ్చే భారత్ ఎప్పుడో చచ్చిపోయాడు మిస్ మోహన్. ఎస్, హీ డైట్ లాంగ్ ఎగో. అలా అనొద్దు భారత్. ఇప్పటికీ ఆశా మనసు మిమ్మల్ని కోరుకుంటోంది. ఐఎమ్ సారీ మిస్ మోహన్. నేను గోడకు తగిలించుకున్న బొమ్మను కాదు, కావాలనుకున్నప్పుడు తగిలించుకోవడానికి, వద్దనుకున్నప్పుడు తీసివేయడానికి. కోపగించుకోకు భారత్. ఏమీ తెలియకుండా మీ ఇద్దరి కథలో తలదూర్చిన మూడో మనిషిని నేను. ఇప్పుడు తెలుసుకుని తప్పు పోదామని చూస్తున్నారా మిస్టర్ మోహన్? ప్రేమ అనేది ఒక పంజరం లాంటిది. ఆ పంజరంలో చిక్కుకున్న చిలకలు ప్రేమో త్యాగమో ఏదో ఒకటి అక్కడే తెలుసుకోవాలి, కానీ ఎప్పటికీ బయటపడలేవు. నెవర్ నెవర్. నీకు తెలియదు భారత్, ఆశ మారిపోయింది. నీ ప్రేమ కోసం అన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. విన్నాను మోహన్, కానీ ఈ ప్రేమలన్నిటికీ అతీతమైన పరిస్థితి నాది. చావు బ్రతుకుల సంధిలో చిక్కి కొట్టుకుంటున్న వాడిని. ఒక్కసారి అటు చూస్తే మీకు తెలుస్తుంది. పోలీసులు, రౌడీలు నన్ను వెంటాడుతున్నారు. అయినా రేపటిదాకా బ్రతుకుంటే అప్పుడు మాట్లాడుకోవాల్సిన మాటలు ఇవన్నీ. ఇఫ్ యు డోంట్ మైండ్, మీ టెలిఫోన్ ఒక నిమిషం కావాలి. రవికుమార్ స్పీకింగ్. రవి, నేను భారత్ని. అన్నయ్య, నువ్వా? ఎక్కడి నుంచి? ఆశయం నుంచి. ఆశ ఇంటి నుంచా? భారత్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు రా? కంగారు పడకమ్మా. అన్నయ్య చెప్పు. ష్, నెమ్మదిగా మాట్లాడు. యూనిఫామ్ వేసుకుని వెంటనే బయలుదేరి ఇక్కడ రా. ఓకే? అలాగే. అర్జున్, అన్నయ్య రమ్మంటున్నాడు. ఇక్కడ వీళ్ళంతా. ఏం పర్వాలేదు, తుమ్ జాబ్ బేటా. బాబు, అంతా సవ్యంగా జరుగుతుందని మీరేం కంగారు పడకండి. నీ పేరు మీద దొంగ సరుకుల గోడౌన్స్, నీకు అరెస్ట్ వారెంట్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, అన్ని చోట్ల నువ్వు తప్పించుకోకుండా కాపలా. నీ సొంత తమ్ముడే నీ చేతులకు తగిలించడానికి బేడీలు చేతబట్టుకుని వేట కుక్కలా నిన్ను వెంటాడుతున్నాడు. అన్నయ్య, నీ పేరు, నీ చరిత్ర అగ్నిపర్వతంలా పేలిపోతున్నాయి. నువ్వు ఇప్పుడు ఈ బ్రిడ్జి పేలుడు గురించి కథలు చెప్తే నమ్మేవాళ్ళు లేరన్నయ్య. నువ్వున్నావు, నన్ను నమ్ముతావు. నేను నమ్మిన ప్రయోజనం శూన్యం. లేదు రవి, నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. కానీ నేను ఒంటరివాణ్ణి, నాకు తోడు కావాలి. నువ్వు నాతో రావాలి. మన ఇద్దరం కలిసి వెళ్తే వాళ్ళని ప్రత్యక్షంగా పట్టుకోగలం. అక్కడ జరగబోయే అక్రమాలను ఆపగలం. దాంతో మన జీవిత సమస్యలు పరిష్కారం అవుతాయి. తమ్ముడు రవి, ఈ అన్నయ్య మాట ఒక్కసారి కాదనుకో ప్లీజ్. కాదన్, ఎప్పటికీ కాదన్ను. మన పేర్లేమైనా ఈ కథకి నువ్వు రాముడివైతే వీడు లక్ష్మణుడు. రాముడి మాట లక్ష్మణుడు ఎప్పుడైనా కాదన్నాడా? చావో బ్రతుకో నీతోనే అన్నయ్య. తమ్ముడు, అంతే. పద,
అదరగొట్టేద్దాం. ఆగండి. రావణాసురుడు వచ్చాడు. భారత్, నన్ను దాటి నువ్వెక్కడికి వెళ్ళలేవు, పోలీస్ స్టేషన్కి తప్ప. ఆనంద్, తొందరపడకు. నాకీ ఒక్కరోజు గడివేవు. నా పని పూర్తి కాగానే నాకు నేనుగా వచ్చి సరెండర్ అవుతాను. ఒక్క రోజు కాదు కదా, ఒక్క నిమిషం కూడా నిన్ను నేను వదలను. ఆనంద్, నువ్వు ఇప్పుడు వదలకపోతే ఘోరం జరిగిపోతుంది. దేశద్రోహుల పన్నాగం నెరవేరుతుంది. దేశం అల్లకల్లోలం అయిపోతుంది. ప్రజలు మలమల మాడి చచ్చిపోతారు. అన్నిటినీ మించి మన అన్నయ్య నిర్దోషి అని నిరూపించుకునే ఒక్క అవకాశం చేజారిపోతుంది. మా వెనకాల పుట్టిన బచ్చ, అర్థం చేసుకోరా వేతవ. ముందు పుడితే ఏమిటో నీ బోడి గొప్ప. నువ్వు ఆయన కట్టుకథలు నమ్మినా ఆయన నిజ స్వరూపం ఏమిటో నాకు బాగా తెలుసు. ఆనంద్, నేను నీకు గ్యారంటీ ఇస్తున్నాను. సాయంత్రానికి అన్నయ్య తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను. రైట్? నో, నా పై అధికారులతో చెప్పకుండా నేనేం చేయకూడదు. ముందు పోలీస్ స్టేషన్ నడవాల్సిందే. అన్నయ్య, నేను చెప్పాను కదా, వీడు నిజంగా రావణాసురుడే. రేయ్, కొంచెం బుర్ర ఉపయోగించరా, నా మాట విను. అన్నయ్య రాముడురా, చాలా మంచివాడు. ఒరే లక్ష్మణ, పిచ్చి పిచ్చిగా వాగ మాకు. నేను చట్టాన్ని రక్షించే పోలీసు ఉద్యోగిని. Shut up! నిన్ను, నీ చట్టాన్ని, ఈ దేశాన్ని రక్షించే సిపాయినిరా నేను. నా దగ్గర నీ కుప్పిగంతలు మిస్టర్ రావణ. కర్తవ్యం గొప్పదే, బట్ దానికన్నా గొప్పది ఈ దేశ రక్షణ. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నో నో అన్నయ్య, వీడు బచ్చ, మనల్ని ఏం చేయలేడు. బచ్చాయ్, కాల్ చేస్తాను. నేను మిలిటరీ వంటరా, నన్ను కాలుస్తావా? కాల్చు, కాల్చరా, కాల్చు. వా 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 వా, క్యా బాత్ హై, క్యా బాత్ హై. థ్యాంక్ యూ మిస్టర్ మోహన్, థ్యాంక్ యూ మిస్టర్ మోహన్. అన్నయ్య పద, మనం వెళ్దాం. మనం చేరాల్సిన బ్రిడ్జి ఇక్కడ కనీసం 25 మైళ్ళ దూరాన్ని ఉంటుంది. పోలీసుల్ని, రౌడీల్ని తప్పించుకొని మనం ఊరితే చాలన్నయ్య. అక్కడ రండి భారత్, నేను తీసుకెళ్తాను. వెళ్ళన్నయ్య, వెళ్ళు. భారత్ ఎక్కడ? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతమే. నేను అడిగేది భారతాన్ని గురించి కాదు, భారత్ గురించి. నాకు తెలిసినంత వరకు భారత్ అన్న ఒకటే. ప్రకాష్, మీరు కదలదు, నేను ఇప్పుడే వస్తాను. సారీ బ్రదర్.
అమ్మా ఆశ, ఏమిటమ్మా ఇది? ఆశ, ఎంతసేపు నాకు చెప్పకుండా దాచావన్నమాట. నా కోసం ఆగద్దు భారత్. నువ్వు చాలా దూరం వెళ్ళవలసిన వాడివి. నేను సగంలో అలసిపోయిన దాన్ని. వెళ్ళు భారత్. అన్నయ్య, ఆనంద్ రావడం కుదరలేదు. ఎక్కడో మోటార్ సైకిల్ పట్టుకుని మనల్ని ఫాలో చేస్తున్నాడు. మనం బయలుదేరాలి. రవి, ఈ ఆపద కాలంలో అన్నయ్యకి తోడుగా నిలబడ్డావు. వెళ్ళు రవి, అన్నయ్యని తీసుకువెళ్ళు. నాకన్నా దేశాన్ని రక్షించడం చాలా ముఖ్యం. దయచేసి బయలుదేరి వెళ్ళండి ప్లీజ్. అన్నయ్య, ఏమైనా మనం వెంటనే వెళ్ళిపోవాలి. ఆశాన్ మోహన్ గారు హాస్పిటల్ తీసుకెళ్తారు. పదన్నయ్య. రవి, అన్నయ్య జాగ్రత్త. భారత్ ఎక్కడ? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతమే. Damn it. నీ పేరు తులసి కదూ? నేనెవరో నీకు తెలియదు కదూ? తెలుసు. మీరు బాబుగారి రామాయణంలో సీత. సీత అనిపించుకునే అదృష్టం నాకు లేదు. వనవాసంలో రాముడికి తోడుగా నడిచింది సీత. ఆ సీతవు నువ్వే. ఈ ఉంగరం తీసుకుని నీ వేలికి పెట్టుకో. ఇది ఆ దేవుడి ఉంగరం. వద్దు, మీ వేలికే ఉండనివ్వండి. తీసుకోపోతే నీ భారత్ మీద ఒట్టు. తీసుకో. తీసుకో. భగవంతుడా, నా భారత్ని కాపాడు. నా భారత్ని కాపాడు. రివాల్వర్ కింద పడాయి. బ్రదర్, కాసేపు ఆగిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళి ఓకే. ప్రజలకు మేలు కలిగించడం కోసం ఎవరో మహానుభావులు నిర్మించిన వంతెనలు పాపం ఇప్పుడే 2 వంతెనలు కూలిపోబోతున్నాయి. కొన్ని నెలల పాటు అన్నపానీయాలు లేక ప్రజలు మలమల మాడి చావబోతున్నారు. గోపాల్, గోపాల్, మలమల మాడి చచ్చిపోయేది నువ్వో లేక ప్రజలో కొద్దిసేపట్లో నీకే తెలుస్తుంది. నాకు బాగా తెలుసు భారత్, మలమల మాడిపోయేది నేను కాదు, నువ్వు.
కోటేశ్వరరావుని ఎదిరించి బ్రతికిన వాడు, కాదని బట్ట కట్టినవాడు ఇంతవరకు లేడు. భారత్, నిన్ను నేను క్షమించి వదిలేస్తే నన్ను నేను ఆత్మహత్య చేసుకున్నట్టు లెక్క. అందరినీ కాల్చిపారేయండ్రా. ప్రాణాలకు తెగించి భారత్ చేసిన దేశ సేవను న్యాయస్థానం గుర్తించింది. అయినా అందరితో పాటు అతను కూడా నేరస్తుడే. అందుకే భారత్కు 1 సంవత్సరం సాధారణ జైలు శిక్ష విధించబడింది. శిక్షాకాలం ముగించుకుని భారత్ విడుదలయ్యాడు. ఇక నుంచి మా చెల్లాయిని చల్లగా చూడాల్సింది నువ్వే. వదినా, అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి. సుఖంగా ఆనందంగా 1000 ఏళ్ళు వర్ధిల్లండి భారత్. థ్యాంక్ యూ. భారత్, జీవితంలో అలసిపోయిన నీకు ఆనందాన్ని పంచగలిగిన భాగస్వామి దొరికింది. ఒంటరిగా వ్యాపారం చేసి అలసిపోయిన నాకు ఒక భాగస్వామి కావాలి, ఒక స్నేహితుడు కావాలి. నువ్వు షూర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య, కొంచెం లేట్ అయినా అదరగొట్టేశావన్నయ్య. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.